99 టీవీ చర్చా రచ్చ డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత పోరు రోజు రోజుకు ఎక్కువైపోతుంది. పాలకపక్షంలోనే ప్రతిపక్షం తయారవడిన నేపథ్యంలో కాంగ్రెస్కు సంబంధించిన 18 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఎవరైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారో వారందరిపై కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. క్రమశిక్షణ లోపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా చేస్తున్న వ్యాఖ్యలు అయితే అభ్యంతరకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. అవి కఠినంగా ఉండాలని మరి 18 మంది ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిఎల్పిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా చెప్పిన విషయంలో కాంగ్రెస్ లో ఇది సంచలనంగా మారుతోంది. ఒకవైపు బీజేపీ, మరొక వైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా 22A కావచ్చు. అదే క్రమంలో అనేక అంశాలపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై మరొక వైపు మరి ప్రతిపక్ష పోరు బయట, అలాగే ఇంటి పోరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, తర్వాత కొండా సుస్మిత పటేల్ కావచ్చు, వీళ్ళంతా రోజుకో కామెంట్ చేస్తుండడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కొంత ప్రజల్లో అయమయం నెలకొంటుంది. ఇదే అంశంలో మనం చర్చ చేయబోతున్నాం. ఈ చర్చలో మనతోటి స్టూడియోలో పాల్గొంటున్నారు మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బత్సు శ్రీనివాస్ గారు, సో పైడి రాకేష్ రెడ్డి గారు కూడా జూమ్ లో జాయిన్ అవుతారు, బీజేపీ ఎమ్మెల్యే. ముందుగా మరి మెట్టు సాయి కుమార్ తో మాట్లాడదాం. ఈరోజు సాయి కుమార్ గారు సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్ గా 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కాంట్రవర్సీ కామెంట్ చేస్తున్న వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆ ప్రభుత్వంలో మీరే ఉన్నారు, ఈ ఆరోపణలు చేస్తున్న వారు మీ పార్టీలోనే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి కావచ్చు, తర్వాత కొండా సురేఖ కావచ్చు, కొండా సుస్మిత పటేల్ కావచ్చు, అనిరుద్ రెడ్డి కావచ్చు, ఇట్లా లెక్క పెట్టుకుంటే ఇంకో 4-5 పేర్లు మనకు వినిపిస్తున్నాయి. సో ఎందుకని ఈ కాంట్రవర్సీ జరుగుతోంది? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందా? దీంట్లో మెగారెడ్డిపై కూడా మరి చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, కొండా సుస్మిత పటేల్ చేసిన కామెంట్స్ కావచ్చు, ఏం చూస్తారు, ఎట్లా ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా సీనన్న కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య రాజకీయం ఎక్కువ ఉంటుంది, అందరికి తెలుసు. ఒక్కోసారి అది మితిమీరినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షుడు ఎవరైనా కానీ మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే, అది ఎవరైనా కానీ వారిని వేటు వేయాల్సిందే అనే సిద్ధాంతానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎందుకు అంటే మాట్లాడే ప్రతి మాట మనము అధికారంలో ఉన్నామని చెప్పి మర్చిపోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. మేము మా యొక్క నాయకత్వానికి, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి గారిని, పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎవరైనా కూడా చాలా మంది ఇప్పుడు ఎప్పుడైనా మేము పేపర్లో వస్తాం, టీవీలో వస్తామని మాట్లాడే ప్రతి విషయాన్ని చెప్తున్నాం. మేము నాయకత్వాన్ని, మనందరం నాయకత్వంలో ఆయన నాయకత్వం పనిచేస్తా ఉన్నాము. కానీ ఏదో ఒకటి మాట్లాడేసి మేము టీవీలో వస్తాము, మేము పేపర్లో వస్తాము, తద్వారా ఏదో కొత్తగా క్రియేట్ అవుతాము. రాజకీయ వ్యవహారం చేసే సమయం వేరే ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ వేరే ఉంటుంది. మీరు గతంలో 2028లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, 18లో పరకాల నుంచి ఓడిపోయారు. తద్వారా మళ్ళీ 2028లో మరి కాంగ్రెస్ పార్టీ వరంగల్ నుంచి టికెట్ ఇచ్చింది, గెలిపించింది, మళ్ళీ మంత్రిని చేసింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు చిన్నారెడ్డి గారిని గతంలో ఎన్నోసార్లు, దాదాపు 5 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. 2014 గెలవడం జరిగింది, 18లో ఓడిపోయారు. మరి 23లో మళ్ళీ టికెట్ మళ్ళీ ఇచ్చుకొని మళ్ళీ టికెట్ ఇయ్యే పక్షంలో మళ్ళీ తెలంగాణ కీలకమైన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఎవరే ఉన్నా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అందరి సమర్థవంతంగా నాయకత్వాన్ని బలపరుచుకుంటూనే కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా అక్కడ స్థానంలో సంబంధించిన స్థానం ఇచ్చే జరిగింది. కానీ ఏదో ఒకటి మాట్లాడేస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలో అంటే ఒక ప్రముఖ రాష్ట్రంగా ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 6 రాష్ట్రాల్లో ఒక పవర్ఫుల్ సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారు. ప్రముఖ స్థానంలో ఉన్నారు, 10వ స్థానంలో ఉన్నారు. అది మనం గర్వపడుతున్నాం ఇంకా. కానీ నాయకత్వంలో కోసము కొన్ని ఏదో మేము రేవంత్ రెడ్డి గారికి గురించి మీద మాట్లాడేస్తాము, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడమని ఒక హామీ అయితే ఉంటే చాలా తప్పది. మేము గర్వ స్పందించాం ఎవరికైనా. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా, వాళ్ళు ఎంత స్థాయిలో మాట్లాడినా కూడా చాలా తప్పు. దానికి పూర్తి వ్యవహారము కాంగ్రెస్ పార్టీ కమిషన్ కమిటీ ఉంది, పిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, అధినాయకత్వం ఉంది. ఎవరు ఎంత మాట్లాడితే దాని తగ్గట్టు వ్యవహరిస్తాం. ఓకే సాయి కుమార్ గారు, సో ఒకసారి బచ్చు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు
ప్రతిపక్షాలకు నిజంగానే మరొకసారి వజ్రాయుధంలా మారాయనుకోవచ్చా? స్వపక్షంలోనే ప్రతిపక్షంలా తయారవుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీనికి మీరేం చెప్తారు? సార్, మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరుడు సాయి కుమార్ అందరు కూడా నమస్తే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అయినప్పటికీ కూడా దాన్ని ప్రతిపక్షాలు, తెలంగాణ సమాజం, పార్టీ అధిష్టానం, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం అందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేటువంటి పరిస్థితి. అయితే ఈ పార్టీ పరిస్థితి ఏ స్థాయికి దారితీసిందంటే, తెలంగాణ నలుదిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అటు ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, ఖమ్మం నుంచి కామారెడ్డి వరకు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని జిల్లాలలో వాళ్ళ యొక్క నాయకులను సముదాయించడానికి, బతిమాలడానికి, బుజ్జగించడానికి మాత్రమే జిల్లాలకు కేటాయించినటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి వేరే ఆలోచన లేకుండా వీళ్ళ తలనొప్పి తయారైపోయింది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఏం ఆలోచిస్తుందంటే, ఎందుకురా మనం కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినము, ఈ కట్టబెట్టి మనం చేసినటువంటి పొరపాటు అయిపోయింది, ఈ కట్టబెట్టకుండా ఉంటే బాగుండేది అనేటువంటిది ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటే, వాళ్ళు విచక్షణ కోల్పోయి, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధమే లేదు అనేటువంటి వ్యక్తి, ఆమె ఎందుకు మంత్రులను, ముఖ్యమంత్రులను మాట్లాడుతుందో, పార్టీ ఇస్ ద ఫస్ట్. పార్టీ అనేటువంటిది కన్నతల్లి లాంటిది. పార్టీ అవకాశాలు ఇస్తుంది, పార్టీ అవకాశం ఇచ్చింది మీకు. అట్లాంటి పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏకంగా వేదిక మీద మాట్లాడితే, షోకాజ్ నోటీస్ ఇస్తే, ఆమె మా కూతురు నా అందరితో పాటు నా జన్మదిన ఫంక్షన్ సంబరాలకు వచ్చింది, ఆమె మాటలతో నాకు సంబంధం లేదంటే ఇదేదన్నా సముచితంగా ఉందా సార్? ఇట్లాంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందో మాకు తెలియదు కానీ, ఇట్లాంటి వ్యక్తులు మంత్రులుగా ఉండి ప్రజలకు ఏ విధమైనటువంటి ఒక దిశా నిర్దేశం చేస్తారనేటువంటిది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు మీరు పాలనను గడిలో పెట్టిస్తారా, లేకపోతే మీకు వ్యక్తిగతంగా మంత్రులు రాలేదని, లేకపోతే ఇంకేమో రాలేదని నిత్యం మీ పార్టీలో జరిగే లోటుపాట్లు, లక్షలు దోచుకుంటున్నారు, కోట్లు దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు అనేటువంటి అంశాలు మాట్లాడతారు. ఒక వ్యక్తికేమో ఆయన పెద్ద నాకు మా పార్టీలో ప్రోటోకాల్ దొరకట్లేదు అని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటారు. డబ్బుంట్లేనే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందని మాట్లాడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ వాళ్ళు ఏమంటారు అంటే, దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు వ్యక్తులు ఎప్పుడో మాట్లాడేస్తారు. రాజశేఖర రెడ్డి గారిని చూసిన నేను, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారిని చూసిన, అంతకుముందు మరి చెన్నారెడ్డి గారి పేరు అంటే అప్పుడు వయసు చాలా చిన్నది, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఉండే. ఇట్లా కొద్దిమంది వేల మీద లెక్క పెట్టే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ వాణి అంటే వాళ్ళకు అధికారం లేకపోవడం చేత లేనప్పుడు పార్టీని విమర్శించేటువంటి పనిలో ఉండేది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద విపరీతంగా అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి. అంటే నేను బీఆర్ఎస్ పార్టీ, నేను సంతోషపడాలి. ఎందుకంటే ఆ కొండా సుస్మిత అనే వ్యక్తి ఎవరండి? ఈరోజు ఆమె ఒక బలమైన వ్యక్తిగా తయారైపోయింది. అంటే 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాత్రికేయుల సమావేశం పెట్టి ఒక మంత్రి కూతురు గురించి చర్చించే స్థాయికి పార్టీ దిగజారిపోయిందా, లేకపోతే పార్టీ బలహీన పడిపోయిందా, లేకపోతే సుస్మిత పెద్దదైపోయిందా? ఎవరి సుస్మిత? పార్టీకి ఆమెకున్నటువంటి సంబంధం ఏంది? ఒక మంత్రి కూతురు. మీ పార్టీలో సభ్యత్వం కూడా ఉందో లేదో నాకైతే తెలియదు. అట్లాంటి వ్యక్తి ఇంత పెద్ద చర్చకు ఈరోజు మనము వార్తల్లో చర్చ చేసుకోవడానికి దారి తీసినటువంటి పరిస్థితులకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టకపోతే మీరు పాలన చేయలేరు, పాలన గడిపెట్టలేరు. నిజంగా ఇది ప్రజలు క్షమించలేనటువంటి తప్పు చేసి ప్రజలు చాలా పశ్చాత్తాపడుతున్నారు. రాబోయే రోజులలో మీరు ఇప్పటికైనా మీ పార్టీని సరిదిద్దుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు, లేకపోతే హైదరాబాదు మౌలిక వసతుల పరిస్థితి, లేకపోతే ట్రాఫిక్ నియంత్రణ, చెత్త ఎత్తిపోవడము, లేకపోతే విద్యా వ్యవస్థను గాడిపెట్టడము, ఇవి రిటైర్డ్ పెన్షనర్స్ కి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కరెంటు సరిగ్గా రావాల్సిన పరిస్థితి, ఇవన్నీ వదిలేసి మీ 6 గ్యారంటీలు, మీ వారంటీలు, అదేంటి నిరుద్యోగ క్యాలెండర్, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్స్ విచ్ యు ఆర్ ప్రామిస్డ్. అది వదిలిపెట్టేసి మీరు కొట్టుకుంటా తిట్టుకుంటా ఇది మా ప్రజాస్వామ్యం. ఏం ప్రజాస్వామ్యం అండి? మన ప్రజాస్వామ్యం ఇదే మీరు చేసే పని.
ఇది ఇది తెలంగాణ సమాజం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ వ్యక్తినైనా కూడా నేను కాంగ్రెస్ మంచి కోరుకుంటున్నాను. మీకు అవకాశం వచ్చింది, మీరు బీఆర్ఎస్ ని గద్దలించి అధికారంలోకి వచ్చిండ్రు, మంచి పాలన అందించండి, మీకు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరచుకోండి. ఇంకా మేము మాకు ఒక పాత్రను అప్పచెప్పింది ప్రజలు. ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల అవసరాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు అవి చేర్చకపోతే మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన కానీ, హైడ్రా పైన కానీ, మూసీ పైన కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పైన కానీ నిరంతరం మా పోరాటం ఆగదు. మా పోరాటం చేస్తూనే ఉంటాం. మీరు కొట్లాడుకుంటారా కొట్లాడుకోరా, ఇది అది అంతిమంగా ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రజలు విసిగిపోతున్నారు, రోజు వినలేక పేపర్లలో. ఈరోజు సోషల్ మీడియా చాలా ఎదిగిపోయింది. ఇన్ని క్షణాలలో వార్త దావానలలో వ్యాపించిపోతున్నటువంటి సందర్భంలో ప్రజలందరికీ మీకు తెలిసిపోతుంది. మీరు సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది అంటుండ్రు రేవంత్ రెడ్డి గారి బలం 20 మంది అన్నట్టు. ఈ రోజు 20 మంది అందుబాటులో ఉన్నారు, 20 మంది పెట్టిన రేపు ఇంకొక 20 మంది వచ్చి పెడుతుండొచ్చు. బలాబలాల గురించి అది అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు దిగిపోతారని నేనైతే అనుకుంటాను. అది భవిష్యత్తు ఏం జరుగుతుందో దాన్ని అంత ఘోరంతను కొండంతలు చేసి చూస్తున్నాను. కానీ ఒక చిన్న వ్యక్తిని పెద్దగా చేసి కాంగ్రెస్ పార్టీని చూపిస్తుంది. ఆ వ్యక్తి పట్ల ఆ కుటుంబం కానీ, వాళ్ళ మంత్రి గారు ఉన్నటువంటి వాళ్ళ తల్లి గారు కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన తెలంగాణ సమాజానికి, వరంగల్ ప్రజలకు వారి సమాధానం మంత్రిగా ఉండి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు, వాళ్ళు చేస్తున్న పనులకు, ఒక కుటుంబాన్ని పార్టీకి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు తెలంగాణ సమాజానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దిగిపోండి, ఉంటారా పద్ధతిగా ఉండండి, పాలన చేస్తారా సరిగ్గా చేయండి. ఇది వదిలిపెట్టేసి మా అయ్యకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, మా అమ్మకు మంత్రి ఇస్తా అన్నారు, నేనే ఎమ్మెల్యేనైతా. రేపు ముఖ్యమంత్రి గారికి మాట్లాడే హక్కు లేకపోతే అసలు మీరెవరండి మాట్లాడడానికి? నేను ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. నేను బీఆర్ఎస్ పార్టీ, నేను సంతోషపడాలి. సుస్మితా పటేల్ మాట్లాడిందంట, బాగా మాట్లాడింది, బ్రహ్మాండంగా మాట్లాడింది. నో, దిస్ ఈస్ ఇండిసిప్లినరీ థింగ్స్. దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇట్లాంటివి క్షమించాలనేటువంటి పద్ధతి ఎవరు ఏ పార్టీలో అది పద్ధతి కాదు. పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ కన్నతల్లి లాంటిది, పార్టీలో అవకాశాలు పొంది పార్టీ మంచి మంచి అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని గొప్పలను చేస్తే పార్టీకి ఇచ్చేటువంటి ఇదాలంటే ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటివి కోరుకోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పక్షం, ప్రజలు ఇట్లాంటివి కోరుకోవటం. సమస్యలు, మీరు యువత సమస్యలు, విద్యార్థుల సమస్యలు, తెలంగాణ సమస్యలు, మీరు చెప్పిన ప్రతి మాటని మేము ఆచరిస్తామని పాటిస్తున్నాము. ఏమంటాడు సీనన్న, గతంలో కూడా టిఆర్ఎస్ భవన్ ముందు రవీంద్ర నాయక్ గారు మట్టేసి కేసీఆర్ ముఖమే పోసినప్పుడు కూడా అయింది, సంఘటనలు అయినాయి. శ్రీనివాస్ గారు, రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే రాజగోపాల్ రెడ్డి 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రులపై, ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ పార్టీపై, వ్యవస్థపైనే పోరాటం చేస్తున్నారు, విమర్శలు చేసిర్రు. దాంట్లో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు అనిరుద్ రెడ్డి గారు, తర్వాత చిన్నారెడ్డి గారు. వీళ్ళంతా సరే, అనిరుద్ రెడ్డి కొంత జూనియర్ కావచ్చు, చిన్నారెడ్డి సీనియర్, అదే క్రమంలో రాజగోపాల్ రెడ్డి సీనియర్. వీళ్ళంతా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీకు కొండా సుస్మిత బీసీ మహిళా మంత్రి, ఆమె కూతురు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కోసము ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? దాంట్లో ఆమె ఇచ్చిన సమాధానం కూడా మీరు చూసే ఉంటారు. నా కూతురు, ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పారు. సో దీనిపైన మీరేం చెప్తారు? డెఫినెట్ గా అండి, ఇప్పుడు ఆమె కూతురు తల్లి జన్మదినోత్సవాలు జరుపుకుంటుంటే వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే అది ఎవరు బాధ్యత వహిస్తారండి? నాకు సంబంధం లేదంటే సరే, సంబంధం లేదు. సంబంధం లేకపోతే మీరు ఖండించాలి కదా, మీరేం ప్రేరేపించి మాట్లాడిపిస్తున్నట్టు కదా. ఇది కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది, ఇది నా ఫీలింగ్ కాదు. కాంగ్రెస్ పార్టీ సంతోషపడితే మాకేం సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు సమాధానం చెప్పమని, ఆమె మేజర్, నాకేం సంబంధం లేదు, నా కూతురు మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు అని ఆమె మాట్లాడితే ఆ కూతురును రేపు పొద్దున చెప్పాలి, ఆమె తప్పు మాట్లాడింది, నువ్వు తప్పు మాట్లాడిన బిడ్డ, నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, మన కుటుంబానికి మంచి అవకాశం కల్పించారు, మంత్రి పదవి ఇచ్చిర్రు, నువ్వు ఇట్లా మాట్లాడతావు అని అనకపోగా మాయకు ఎమ్మెల్సీ ఇయ్యలే. మీ అయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఆ వేదిక మీద ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తారా? పోయి ఆడ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్ నుండి మాట్లాడుకో. ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు?
మీరేం చెప్తారు? పదవుల కోసం అధికారంలోకి వచ్చిండ్రా మీరు? ప్రజలకు పాలన చేయడానికి వచ్చిండ్రా? మీ పంచాయతీ మీ పదవులు పంచుకోవడానికి వచ్చిండ్రా రండి మీరు? ఇదేనా మీరు చేస్తున్న పని? ఓకే, ఇందుకోసం తెలంగాణ ప్రజల అవకాశం ఇచ్చింది. సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు. ఓకే. సరే 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 చాలు. ఇక మీరు చెప్పింది ఇంటుండ కొట్టి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం చాలు. మీరు చెప్పినట్టు మీరు సూపులు చెప్తాం చాలా మంచి వింటున్నాము. రాజకీయంలో కూడా రాజకీయంలో మీరు ఒక్కోలే మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు, కాదండి, మీ పార్టీలో లేదా ఏంది? శ్రీనివాస్ గారు ఒక మాట, మీ పార్టీలో 10 గ్రూపులు సాయి గారు, సాయి కుమార్ గారు మీరు చెప్పండి. జగ్గారెడ్డి దగ్గరకు పోయి సంగారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన పార్టీ టికెట్ విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారు, రాహుల్ గాంధీ రాముడు అయితే ఈయన హనుమంతుడు అని చెప్పారు. అదే క్రమంలో తెల్లారి పరకాలకు పోయిన తర్వాత రేవూరు ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, గెలిపించాలని చెప్పడంలో అంటే రేవంత్ రెడ్డి ఈ చర్చకు కారణంగా మనం చూడొచ్చా? ఈ అగ్ని కాజ్యం పోసింది రేవంత్ రెడ్డి గారేనా? అదే అంశంలో ఆమె తల్లి బర్త్డే రోజు ఆమె చేసిన కామెంట్స్ విషయంలో సో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే ఇంత పెద్ద సంచలనం రాలేదు. చిన్నారెడ్డి గారు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిపైన వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడడం మీన్స్ ఏంటంటే ఈ స్థాయిలో మాట్లాడలేదు. 18 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి ఒక చెవిట చేరి ఒక పార్టీ కార్యకర్త కాని వ్యక్తిపై ఆమెను మీరు కొంత ఆమె స్థాయిని పెంచే కార్యక్రమం చేస్తున్నారా? సో పార్టీలో ఉండి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా సరే ఆమె మహిళా మంత్రి కుమార్తె, దాంట్లో కొండా సురేఖ కూతురే, దాన్ని కాదనడం లేదు. కానీ దీనికి స్టార్టింగ్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు. సో ఆమె సుస్మిత కూడా వేసిన కామెంట్స్ ఏమంటుంది దాంట్లో ఖచ్చితంగా ఇది ఏఐసిసి వాళ్ళు నిర్ణయిస్తారు, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి సంబంధం లేదని చేసిన కామెంట్స్ ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ఫస్ట్ సీనన్న గారికి చెప్తున్నా. బట్ సీనన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు గతంలో 2007 సంవత్సరంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ టికెట్ ఇవ్వకపోతే మీ గేటు కాడ కేసీఆర్ ని మన్ను పోసి చెప్పించి పోయినప్పుడు అప్పుడు కూడా 6 మంది ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలు వచ్చి మీటింగ్ పెట్టి తిట్టిన విషయం మర్చిపోకండి. ఎందుకంటే రాజకీయంలో కొన్ని వ్యవహారాలు ఉంటాయి. అది మీరు ఏదో పెద్ద రాజకీయంగా మీరు ఎవరు మాట్లాడుతున్నారు కాబట్టి శ్రీనివాస్ గారు గతంలో మీ పార్టీ నాయకుడు మా తెలంగాణ గాంధీ అని చెప్పే రవీంద్ర నాయక్ గారు కూడా మీ పార్టీ ఆఫీస్ ముందు కేసీఆర్ ని దుమ్మెత్తి పోసిండు, మట్టి పోసి చెప్పించి పోయిండు. అది మర్చిపోకండి. రాజకీయంలో మామూలుగా ఉంటుంది. కానీ మా ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా మాట్లాడే వ్యక్తి ఇప్పుడు మంత్రి గారు అమ్మాయి కాబట్టి మాట్లాడుతున్నాము. ఎందుకంటే ఏదో వ్యవహారంగా మాట్లాడేసి ముఖ్యమంత్రి గారి మాట్లాడుతున్నాం, అది తప్పని చెప్తున్నాం. ఏదో రాజకీయంగా కొత్త కాదు. 2014లో మన 2014 మంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోటీ చేశారు. 2018లో పరకాల నుంచి ఎమ్మెల్యే పోటీ చేశారు. 2020లో వరంగల్ పోటీ చేశారు, గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి వచ్చింది. ఇంకోటి జగ్గారెడ్డి గారి ఇష్యూ వేరా. జగ్గారెడ్డి గారు గతంలో పోటీ చేశారు, సంగారెడ్డి నుంచి ఓడిపోయి జరిగింది. ఆ తద్వారా నేను అక్కడ పోటీ చేయాలని అని అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డి మీటింగ్కి వెళ్ళి మీరు పోటీ చేయాల్సిన విషయము పూర్తి వ్యవహారము అధిష్టానం చూసుకుంటే అని చెప్పారు. ఇక్కడ రేవంత్ ప్రకాష్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి టికెట్ ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా అదే మన వరంగల్ వేసి అని చెప్పిండా, వరంగల్ వేసి చెప్పిండా? కాదు. కానీ రాజకీయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మీకు టికెట్ తప్పకుండా వస్తుంది, మీరు పోటీ చేస్తారు, మీరు ఆశించని చెప్పడం జరిగింది. సంగారెడ్డి ఏముంది, నేను ఓడిపోయాను, సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడుకుంటారు కాబట్టి నేను పోటీ చేయను, నా భార్య పోటీ అని చెప్పడం జరిగింది. ఇది క్వశ్చన్ వేరా, ఆన్సర్ వేరా, సబ్జెక్ట్ వేరా. ఓకే సాయి గారు, ఇప్పుడు వాస్తవానికి మరి రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోలేదు, చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకోలేదు, అనిరుద్ధ్ రెడ్డి పైన చర్యలు తీసుకోలేదు. కొండా సురేఖ మంత్రి కుమార్తె గనక ఆమె కార్యకర్త కానప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక చోట చేరి 18 మంది ప్రెస్ మీట్ పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆమె మాట్లాడే భాష, పదజాలం స్పష్టంగా మీరు చూసేనారు, విన్నారు, నచ్చలేదు. ఎందుకంటే మాట్లాడే పదాలు, ముఖ్యమంత్రి గారు ప్రబలమైన వ్యక్తి, రాష్ట్రంలో దేశంలో ఒక మంచి స్థానంలో ముందుకెళ్తున్న వ్యక్తిని ఆ విధంగా తప్పన్నాం. ఎస్, మీరు మాట్లాడే గతంలో ఏం మాట్లాడే కూడా ఒకసారి మాట్లాడకుండా మీరు క్షమించాం, క్షమించే ప్రసక్తి లేదు. రాజకీయంగా ప్రతిపక్షాలు కేంద్రంలో అధికార పక్షమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చూసి భయపడతా ఉంది. ఆ విషయాన్ని గ్రహించినప్పుడు మీరు ఇంటి వ్యక్తులు వచ్చి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ వచ్చి మాట్లాడ జరిగింది.
కుటుంబ సభ్యులుగా కాబట్టి మీరు అదులో పెట్టుకోండి, క్షమాపణ చెప్పండి, లేకపోతే ఇవన్నీ చెప్పడం జరిగింది. చెప్పకుండా చేయకుండా నా సంబంధం ఏంటో చెప్పండి. ఒక మంత్రిగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళా మంత్రిగా బీసీ మంత్రి ఉన్నారు, నా సంబంధం ఏంటో చెప్పండి రాజకీయంగా. ఒకే మాట ప్రతి వ్యవస్థ ఏదైనా కానీ మీరు కానీ ఇప్పుడు మీ సీఎం ఉన్నారు, సీఈఓ ఉన్నారు, డిఓ చీఫ్ గా ఉన్నారు, కింద అటెండర్ తప్పు చేస్తే నా సంబంధం చెప్పండి. మీరే కాదు దానికి మొత్తం చీఫ్. కుటుంబ సభ్యులుగా ఇంట్లో ఉంటారు, వేరు కాపురం ఉంది, ఆ సంబంధం లేదు, గత 10 సంవత్సరాలు దూరంగా ఉన్నారంటే మేము పట్టించుకోపోయేది. కాబట్టి స్పష్టంగా మీకు తెలుసు కాబట్టి మీరు మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాం మీకు. కాబట్టి సంగారెడ్డి ఇష్యూ వేరా, పరకాల ఇష్యూ వేరా, అదేవిధంగా మంత్రి కొండ సూర్య గారి ఇష్యూ వేరా. ఓకే, బాధ్యతగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి బాధ్యతగా మీరు వివరణ ఇవ్వాల్సిందే. మీ కుటుంబం వేడుక కూడా మీ వేడుక కాబట్టి మీ జన్మదిన సందర్భంగా. అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు ఒకవైపు 22A అంశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో పాటు 1 కోటి ఎకరాలు ఆ 22A నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పేదలు అందరూ కూడా అపార్ట్మెంట్ ఓనర్లు కావచ్చు, ఆ భూములు వ్యవసాయ భూములు కావచ్చు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మీకు ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి ఈ అంశంలో అధికారులు తప్పు చేశారు, నన్ను క్షమించండి, నేను ఈ తప్పులన్నీ సరి చేస్తాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తున్నారు. సో ఈ అంశం హాటాటుగా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ఇలా నిరసన గలం విప్పడం వెనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన మనం చూసాం, 14 ఏళ్ళు ఉద్యోగం చేసిన విషయంలో మనం చూసాం. ఒక ఏకఛత్రాధిపత్యం ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని మీరే ఇది పెంచి పోషిస్తున్నారా? ఈ 22A అంశం లాంటి ప్రజల విషయాలు ఇందాక బచ్చు శ్రీనివాస్ గారు అన్నట్టు మీరు పాలన చేయండి, మీ 6 గ్యారెంటీలు నెరవేర్చండి, మీరు ఇవన్నీ చేయకుండా కొండా సుష్మిత పటేల్ ను కొండా సురేఖను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీనియర్ ఇంకోటి చూడొచ్చు, చిన్నారెడ్డి గారికి కూడా సంఘం మన మల్లయ్య గారు నోటీస్ ఇచ్చారు, జక్కిరి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. మీరు మళ్ళీ బీసీ మళ్ళీ ఎవరైతే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరైతే కమిషన్ తప్పినా, వాళ్ళు ఏ స్థాయిలోని ఏ ప్రాంతం కానీ ఏ కాస్ట్ కానీ వేడు తప్పది. అటు మీరు చూడొచ్చు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఉన్నారు చిన్నారెడ్డి గారు, నోటీస్ జరిగింది. అదేవిధంగా మన కత్తి వెంకటస్వామి గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు, బీసీ నాయకుడు, ఆయన నోటీస్ జరిగింది. క్రమశిక్షణ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటది. ఎవరైనా కానీ అది ఏ స్థాయిలో వ్యక్తైనా పర్లేదు, దానికి ఎవరి మినహాయింపులు ఉండరు. మీరు అంటారు భూ ధరణితో అయినటువంటి సమస్యలని పరిష్కరించడానికే భూభారతి ఒక తీసుకొచ్చినాము. ఆ భూభారతి ద్వారా అక్కడ ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు 10 గుంటలో 20 గుంటలో 1 ఎకరమో 5 గుంటలో ఆ భూమి వాళ్ళ ఆస్తి, వారి యొక్క కుటుంబ గౌరవం, ఆ గౌరవాన్ని కాపాడే విధంగా 22 కావాలని కొంతమంది అధికారులు చేశారని చెప్పడం జరిగింది. దానికి సమర్థన కమిటీ చేసి ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సర్దిద్దే విధంగా మంత్రి పొంగులేటి గారు ముందుకెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఓకే సాయి గారు, జస్ట్ ఎ మినిట్. శ్రీనివాస్ గారు, తెలంగాణలో 22A సెక్షన్ అనేది ఒకటి ఉన్నది. దాంట్లో 2023 డిసెంబర్ 7 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల భూముల్ని ఆ సెక్షన్ లో చేర్చారు. ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములు చేర్చారు. అవి అమ్ముకోలేని పరిస్థితి, రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి, దాని మీద లోన్ తీసుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఒక గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా మరి మొత్తానికి 22A పైన పోరాటం చేస్తున్నారు. సో ఈ అంశంలో మరి ప్రభుత్వం కావాలని ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందంటారా? ఏం చెప్తారు సార్? 22A ఉండడము నేరం కాదు. 22A కింద నిషేధిత జాబితాలో ప్రభుత్వం ఎప్పుడైనా భూములు చేరుస్తుంది. చేర్చడమేం ఎవరు కూడా దాన్ని తప్పు పట్టడం లేదు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, అసెంట్ భూములు, వక్ భూములు, ఇవన్నీ కూడా మీకు చేర్చింది నిషేధిత భూములు, నిషేధిత జాబితాలో. ఇప్పుడు బాధాకరం ఏమంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూములు లక్షలాది ఎకరాలు అక్కడ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి హుడా లేఅవుట్, HMDA లేఅవుట్ అయ్యి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలను కూడా మీరు ఎందుకు మీరు 22A కింద నిషేధిత జాబితాలో చేర్చిండ్రు? ఇలా
మీరు నిషేధిత జాబితాలో చేర్చే ముందు రెవెన్యూ శాఖ హెచ్ఎండిఏతోని లేకపోతే సంబంధిత జిహెచ్ఎంసితోని లేదా డిటిసిపితోని మీరు అనుసంధానం అయిపోయి ఇప్పటికే లేఅవుట్లు అయినాయి, నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతాలు అని చెప్పి పెట్టుకున్నా ఉంటే అయిపోయేది. పెట్టిండ్రు, రెవెన్యూ శాఖ తెలిసే పెట్టింది. మొత్తం 90 లక్షల ఎకరాలు. ఈ 90 లక్షల ఎకరాలలో మీ టార్గెట్ 1000 ఎకరాలు ఎంతో, మీకు అది వచ్చేంత వరకు మీరు ఇది నిషేధితము జాబితాను సవరించరు, మీరు విత్డ్రా కూడా చేసుకోరు. ఎందుకు అంటే అక్కడ ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఏ స్థలాలు ఉన్నాయి, ఎవరి స్థలాలు ఉన్నాయి, వాట్లల్లో మీరు ఈరోజు 30% కమిషన్ ఇస్తే దాన్ని రిలీజ్ చేస్తామని, లేకపోతే పెద్ద ఎక్స్టెంట్ ఉంటే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే మార్కెట్ డెవలప్మెంట్కి ఇవ్వాలని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సంబంధిత అధికారులు వాళ్ళకు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులను ఈ విధంగా టార్చర్ చేసి రికమెండ్ చేస్తున్నట్టు మేము చెప్తున్నాం ప్రభుత్వానికి. ఇప్పటికైనా మీకు తెలిసింది కదా ఏమని, నివాస స్థలాలు కూడా లేఅవుట్లు, హెచ్ఎండిఏ లేఅవుట్లు, ప్రజలు ఉంటున్న స్థలాలు, ఆల్రెడీ ఇల్లులు కట్టుకుని ఉంటున్న వ్యక్తులవి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కావట్లేదు, అవసరాలకు పెళ్లిళ్ళ కోసము లేకపోతే తమ వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితిలో లేదు. మొన్న ఒక వ్యక్తి రేపు అమెరికా వెళ్ళడానికి టికెట్ కొనుక్కొని రేపు ఈరోజు రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే అతను నిషేధిత జాబితాలో ఉంటే అతను అమెరికా ప్రయాణాన్ని ఆపుకోవాల్సి వచ్చింది. ఇది ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఎవరో ఒక ఛానల్లో కూడా ఒక రిపోర్టర్ కూడా తన భూమిని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అమ్ముకుందాం అంటే అది నిషేధిత జాబితాలో ఉంటే అయ్యో నా ప్లాట్ ఎందుకు నిషేధిత జాబితాలో ఉందని అతను మాధ్యమాలలో వైరల్ చేస్తే అతని మీద కూడా ప్రభుత్వం కన్నెర్ర చేసిందని విన్నాం. ఇప్పుడు ఇది ఎంతవరకు సబబు చెప్పండి? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ప్రభుత్వము మళ్ళీ అందులో మేము క్షమాపణ చెప్తున్నాం, మా తప్పు జరిగిపోయింది, అధికారులు చేసిండ్రు. ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం చేసుకునేటప్పుడు సంపూర్ణ సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రజలకు కలిగేటువంటి ఇబ్బందుల పట్ల కూడా ఆ సంబంధిత శాఖ మంత్రి లేకపోతే ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శికి చర్చ జరపకుండా దాని మీద అదేంటి ప్రోస్ అండ్ నెగిటివ్స్ జరగకుండా చర్చ జరగకుండా ఏ చర్య తీసుకోరు. ఇది కనీస అవగాహన ఉంటుంది మంత్రి అనేటువంటి వ్యక్తికి. సరే మీరు క్షమాపణ చెప్పిండ్రు. ఇప్పుడు గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు ప్రజలు కావచ్చు ఈ అవస్థలు పడుతున్నారు. ఈ చుట్టుపక్కలలో ఇప్పటికైనా మీరు ఎక్కడెక్కడైతే నిషేధం వేసిందో నివాస స్థలాలు మీరు విత్డ్రా చేసుకోండి అంటే ముఖ్యమంత్రి గారు మీరు అప్లికేషన్ పెట్టుకోండి, 2 రోజులల్లా అది ప్రభుత్వ అధికారులు వెళ్ళి చూస్తారు, చూసి దాన్ని సర్టిఫికేట్ ఇచ్చి ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తారంటే అధికారులు ఊగానే వస్తారా అనండి. ఇవాళ ఒక్కొక్క అధికారిని కదిలిస్తే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు మళ్ళీ అంటారు మీ ప్రభుత్వంలో రాలేదా పట్టుబడలేదా. ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా అధికారుల అవినీతి బంధుప్రీతి రాజకీయాలలో ఎక్కువైపోయి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి తరుణం. ఏ అధికారైనా వచ్చి ఫ్రీగా అంటే అతను వేతనం తీసుకుంటున్న వ్యక్తే కానీ వచ్చి పిలవంగానే వచ్చి ఒక మామూలు వ్యక్తి సిటిజన్కి వచ్చి పనిచేసి పెడతాడా? ఎక్కడైనా పనిచేసి పెడతాడా? ఇది జరుగుతుందా? ఇది తెలిసినటువంటి ప్రభుత్వము మళ్ళీ 2 రోజుల టైం ఇస్తే మీకు రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఎందుకు మీరు 2 రోజుల టైం? మీకు తెలుసు కదా ఏవేవైతే జనాలు ఉంటున్నారో అది విత్డ్రా చేసి దాంట్లో పెట్టుకోండి. మీ అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ భూములు ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టండి. ఎవరు అంటుండ్రు అంటే ఇది వ్యక్తిగత లాభము పొందడానికి, ప్రజలను ఇబ్బందికి గురి చేయడానికి, కమిషన్లు పొందడానికి, ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ప్రజలను వేధించి ఆ ఆస్తులు తమ వైపు చేసుకోవడానికి. ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్లే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ పేరు మీద. అవి కూడా బాగా కథనాలు వచ్చిన తర్వాత కూడా మంత్రులు ఇలాంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా,
అంటే అసెంబ్లీ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మధ్యలో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు మీరు ఉండే నేను మీరు వస్తానండి. ఉండాలని చెప్పి ఒక్క సెకండ్ ఆగండి, మాట్లాడండి. రాని నిజాలు చెప్పలేదు అబద్ధాలు సాయి కుమార్ గారు చెప్పిస్తున్నారు. సాయి కుమార్ గారు జస్ట్ వెయిట్. నిజం మాట్లాడడానికి రాదు. ఒక్క నిమిషం. మాట్లాడినాక నేను ఏమంటున్నా? శాపనాథం ఉంటుంది. నేను చెప్తాను. నిజం మాట్లాడరు. సాయి కుమార్ గారు అబద్ధాన్ని చెప్పి చెప్పి మీరు- చెప్పి చెప్పి మీరు నిజమైన వరకు కొట్లాడుతూనే ఉంటారు. ధరణి సీఎం 10 సంవత్సరాలు వినండి. టీఆర్ఎస్ అధికారులప్పుడు వినండి. అధికారులు కొన్ని వందలకు సంపాదించారు. ఉన్న పట్టుబడులు అందరూ ఇది 10 సంవత్సరాలు ఆస్తి ఎంత చెప్పండి. ధరణిలో ఇబ్బందులు పడ్డారు, తప్పుల తడక అని మాట్లాడిండ్రు. ఈ రోజు ధరణియే పెద్ద స్కామ్. మీరు ఆస్తులు తీసుకొచ్చి ఏం సాధించిండ్రు? మీ బచ్చు సీనన్న మీరు సభ- బీఆర్ఎస్ ప్రజలకు పార్టీ సంబంధించిన ఎప్పుడైతే ధరణి తెచ్చిన పోర్టల్ ని ప్రజలు అంతిమంగా అది స్కామ్ సంబంధించిన వ్యవస్థ అది. మీరు- దానితో మీకు వచ్చే సమాధానం దంట అంతా. చెప్పారు ప్రజలు. కావాలని ధరణి పోర్టల్ తెచ్చి అప్పుడెప్పుడో 1970లో 1980లో భూములు అమ్ముకున్న వారి పేరు కూడా మళ్ళీ రిపీట్ అయ్యి మళ్ళీ వాళ్ళకి పాస్పోర్ట్లు వచ్చి మళ్ళీ వాళ్ళ కోర్టుకి పోయి కబ్జాలో కూడా పాస్పోర్ట్ లో కూడా తిరిగిందో కూడా బ్రోకర్ లో కూడా వేసేసి మొత్తం ధరణి మొత్తం స్కామ్ చేసేసి కొన్ని వందల వేల ఎకరాలని ప్రభుత్వ భూమి అలా లాక్కొని మీరు చేస్తే 10 సంవత్సరాలు అది చెప్పకపోతే ఎట్లా సీనన్నా? ఇప్పుడు పట్టుబోతు అధికారులంతా గత 10 సంవత్సరాలు వాళ్ళు వేసిన అవినీతి వల్లనే పట్టుపడతా ఉన్నారు. కొన్ని వందలకు అధికారులు ఏ విధంగా కారణం చాలు చెప్పండి. 10 సంవత్సరాల మీ బీఆర్ఎస్ పార్టీ అధికారులప్పుడు ధరణి పోర్టల్స్ ద్వారా ఎక్కడ నుంచి చిన్న అటెండర్ నుంచి ఎంఆర్ఓ నుంచి డిస్ట్రిక్ట్ అధికారి దాకా ఎన్నో చేసే వాళ్ళందరూ కూడా కొన్ని వందలకు సంపాదించున్నారు. ఆ స్కామ్ కి కొంతమంది రైతులు చచ్చిపోతే దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ భూ బాధిత పోర్టల్స్కి వచ్చింది. తద్వారా నిజమైన హక్కుగల భూమి పత్రాలన్నీ కూడా రైతులకు ఇచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. మంచి చేస్తే ఒక్క మాట కూడా చెప్పరు. మీరు చెప్తా ఉంటే మీరు ఆ అనరు ఊ అనరు. అబద్ధాన్ని పలికి 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 నిజం మర్చిపోయిన బీఆర్ఎస్ నాయకులకు ధరణి పోర్టల్ గురించి మీరు స్పష్టంగా చెప్పండి. ధరణి పోర్టల్ ద్వారా నిజమైన రైతు కుటుంబాలు ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో అవి చెప్పండి. ఎంతమంది 1970, 1980లో భూమి అమ్ముకున్న వారి పేరు కూడా ధరణి పోర్టల్ పేరు ఎక్కడం వల్ల కొద్ది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, చచ్చిపోయిన విషయాన్ని కూడా చెప్పండి. అది చెప్పరు. 22 ఏదండి? ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు ధరణి పోర్టల్ వల్ల ఇబ్బంది కలిగింది, భూభారతి వల్ల ఏం సాధించిండ్రు? భూభారతి వల్ల ధరణి ఏం పోర్టల్ సాధించిండ్రు? మీరు నిషేధిత జాబితాలో ఎందుకు తీసుకొచ్చిండ్రు? మీరు హెచ్ఎండిఏ లేఅవుట్ ఎందుకు తీసుకొచ్చారు? ధరణి పోర్టల్ ద్వారా 1970, 1980 సంబంధించిన వ్యవహారాల్లో మన కేసీఆర్ కుటుంబం సంబంధించిన చాలా మంది భూములు ఉండడం వల్ల వాళ్ళందరి పేర్లు రిపీట్ కావడం వల్ల మళ్ళీ వాళ్ళకి పాస్బుక్ వచ్చింది. హైదరాబాద్ చుట్టుపక్కల, కరీంనగర్ చుట్టుపక్కల, ఆదిలాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబకులు కేసీఆర్ తాబేదారులందరూ కూడా భూముల్లో ఆసాములు ఉండే అన్న ఆసాములు ఉండే అప్పుడు వారి యొక్క సమక్షంలో దేశ్ముఖ్ అదే విధంగా అందరి పేర్లు ఇప్పుడు 19 మొన్న ప్రజల భూములు కానీ మీరు ప్రజాపాలన మీరు ఆ స్కామ్ ద్వారానే కొన్ని లక్షల ఎకరాల భూములు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంటికి అప్పనంగా వచ్చింది. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జిల్లా సంబంధించిన ముఖ్య నాయకులని అదులు పెట్టుకొని ఎవరైతే దుష్మణులు వాళ్ళ పేరు తీసేయడము, అనుకూలం వాళ్ళ పేర్లు ఎక్కించడము, మళ్ళీ వాళ్ళ పాస్బుక్ ఇవ్వడము, కబ్జా అరెస్ట్ చేయడము, అది చేయడం వల్లనే కొన్ని వందల రైతు కుటుంబాలు రోజు రావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే భూపాటి పనులు జరిగింది. ఎక్కడ కూడా ఇసుమంతైనా కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి రైతు కుటుంబానికి వచ్చే ఒక గుంట భూమి అయినా వచ్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. 22A వల్ల నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన భూముల చిట్ట అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆర్డీ ఆఫీస్ ఉండడం వల్ల 22 రావడం వల్ల బీఆర్ సంబంధించిన 80% పైగా పెత్తందారులు, తాబేదారులు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ భూభారతి దాని వల్ల వాళ్ళ యొక్క వ్యవహారం చేసుకుంటారు. ఇప్పుడు భూభారతి రావడం వల్ల వాళ్ళ యొక్క ఆస్తుల మీద చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కావాలని బట్ట కట్టి చేస్తా ఉన్నారు. కాబట్టి నిరుపేద రైతు కుటుంబానికి ఒక్క గుంట భూమి కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భూభారతి యొక్క స్కీమే దాని యొక్క ఆదరణ, దాని యొక్క నిరాధార వ్యవస్థ. ఓకే సాయి కుమార్ గారు, మీరు భూభారత్ తీసుకొచ్చారు, ధరణి బాగలేదని మీరు చేసిన దాని మీద మీరు ఇప్పుడు 32 నెలలు అయిందండి అధికారంలోకి వచ్చి. ధరణి పేరు ఇంకా మీరు ఉచ్చరించడం కావచ్చు, అప్పుడు అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఇంకా ఆరోపించడం కావచ్చు, ప్రభుత్వంలో ఉండి మీరు చర్యలు తీసుకోవచ్చు, భూభారతిని మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయొచ్చు. మీరు ఇబ్బందులు తొలగించాల్సింది పోయి పాలన సరిగా చేయకుండా
రెవెన్యూ శాఖ మంత్రి 22A విషయంలో క్షమాపణ చెప్పాలని కోరడం పట్ల మీరు ఏం చెప్తారు? అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం మంత్రి క్షమాపణ చెప్పడం దానికి బాధ్యుడు, ఓకే, కానీ జరిగిన తప్పిదం 90 లక్షల ఎకరాలు ఆయన చెప్తున్నారు. 1000 ఎకరాలు మీ టార్గెట్, 30% కమిషన్ కోసం మీరు కమర్షియల్ ల్యాండ్స్ మీద మీరు డెవలప్మెంట్ చేద్దామని బెదిరించి తీసుకునే అంశం అని ఆరోపణ చేస్తున్నాడు. దానికి ఏం చెప్తారు? నేను ఇప్పుడు కమిషన్ల గురించి మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు 100 దండాలు. కమిషన్లు పుట్టించిందే వాళ్ళు. కేటీఆర్ కి 20%, 50%, కేసీఆర్ కి 10%, హరీష్ రావుకి 5%, కవితకు 2% వచ్చేసి సంతోష్ రాకుండే. అదే అనుకుంటున్నాడు. ఏ కమిషన్లు ఇవన్నీ? ఇప్పుడు 2014 నుంచి 23 దాకా కమిషన్ల కోసం పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు కమిషన్ మాట్లాడడం వల్ల, కమిషన్ చెప్పడం వల్ల సిగ్గు అనిపిస్తుంది. అంటే మీరు గత 10 సంవత్సరాల పరిపాలన ఇది పరిపాలన డిఫరెంట్ ఉంది సీనన్న. ఇక్కడ అధికారులని ఎందుకు ఏ విధంగా ఇప్పుడు దాదాపు 70 డిఫరెంట్ గానే ఉంది. కేసీఆర్ ఏమో ఒక్కడే నాయకుడు, అందులో ఆయన ఇట్లాంటి గీత దాటుడు లాంటి కార్యక్రమాలు ఏమి లేవు. వాళ్ళు మాట్లాడుతూ మీకు తెలియకపోవచ్చా? మీకు తెలుదా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కన్నారావు, కవితారావు, ఈ రావు, ఆ రావు అనుకుంటా దాదాపు 10 మంది రావులు ఎంబడి వాళ్ళు ముఖ్యమంత్రి చేయాలనే విషయం మర్చిపోతే సీనన్న చెప్పండి మీరే. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు కవిత ముఖ్యమంత్రి క్యాండిడేటే, కవిత ముఖ్యమంత్రి బిడ్డే, ముఖ్యమంత్రి అల్లుడు, ముఖ్యమంత్రి చెల్లెలు కొడుకు, సడ్డకుని కొడుకు, చిన్నమ్మ కొడుకు, పాలోలు కొడుకు అంతా చేసి అది మర్చిపోతే శ్రీనివాస్ గారు. సో ఇదేం కొత్తది కాదు, గతంలో జరిగింది, ఇది కాంగ్రెస్ లో కూడా జరుగుతుంది అన్నట్టు సాయి కుమార్ మీరు చెప్తున్నా. మీరు మా కాంగ్రెస్ పార్టీలో ఇట్లా చెప్తున్నా. గత 10 సంవత్సరాలు మీ యొక్క అధికారులు బీఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు బీఆర్ పార్టీలో హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ఉండే, కేటీఆర్ ఒక పవర్ సెంటర్ పనిచేసాడు, కవిత ఒక పవర్ సెంటర్ పనిచేసింది, సంతోష్ ఈక్వల్ సీఎం గా పనిచేసినాడు, కన్నారావు పనిచేసినాడు. ఇట్లందరూ ఒక 5-6 నుంచి 6 మంది మొత్తం వినోద్రావు పనిచేసినాడు. ఈ 5-6 మంది కూర్చొని చెప్పండి మీరు 10 సంవత్సరాలు అది ఏం మాట కాదు. మాదే పవర్ ఒక్కటే పవర్ రేవంత్ రెడ్డి గారు, ఇంకే పవర్ కాదు. ఓకే, మీ పవర్ సెంటర్ కి ఇప్పుడు లీకులు జరుగుతున్నాయి, పవర్ సెంటర్ ను పవర్ తీసే కార్యక్రమం జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు పవర్ పంపోజ్ అన్న, పవర్ పంపోజ్. ఆ పవర్ ఎప్పుడు తగ్గదు, తీసినా తీసినా కూడా ముట్టుకుంటే అంటుకుంటారు, మారి మక్ష బొగ్గ అయిపోతారు. అలాంటి పవర్ పంపోజ్ ఎన్నిమల రేవంత్ రెడ్డి గారు. ఎవరు ఊహించిన మాత్రాన సాయి కుమార్ గారు మీరు కూడా కళ. సాయి కుమార్ గారు మీరు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కళ అది. ఓకే, సాయి కుమార్ గారు మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. సో మీరు ప్రభుత్వాన్ని సమర్థించాలి. విమర్శించే విమర్శలపై సరే బీఆర్ఎస్ బీజేపీ కామన్ గా మీరు విమర్శించడం కామన్. ఏంటి మీరు ఇచ్చిన హామీల విషయంలో ప్రతిపక్షాలుగా వాళ్ళు అడగడం తప్పలేదు. కానీ మీ పార్టీ వాళ్ళే ఒక ఆయన ముఖ్యమంత్రి టికెట్ అమ్ముకున్నాడని, దానికోసం డబ్బులు తీసుకున్నాడని ఒక ఆయన పెద్ద మనిషి అంటాడు, ఇంకో పెద్ద మనిషి ఏమో లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక కాంగ్రెస్ లో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్యే. అదే వీళ్ళందరూ మాట్లాడుతుంటే పవర్ సెంటర్ గా ఉన్న రేవంత్ రెడ్డి పవర్ తీసే కార్యక్రమం జరుగుతుందా? ఆయనకు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది చెప్పండి. మీరు చెప్పిన మాట చిన్నారెడ్డి గారి పైన మాట్లాడినందుకు ఆల్రెడీ పార్టీ కమిషన్ సంఘం చైర్మన్ పెద్దలు మల్లారెడ్డి గారు వివరణ కొన్ని జరిగింది, నోటీస్ జరిగింది. అదే విధంగా ఎవరెవరైతే పార్టీ వ్యతిరేకంగా మాట్లాడిన కొండ సురేఖ వారి కుటుంబం గారికి కూడా ప్రత్యక్షం నోటీస్ జరిగింది. అంతర్గత విషయం రాజీనామా చేయిస్తారా మీ ఇష్టం. నేను ఒక విషయం అడుగుతున్నా, ఈ 90 లక్షల ఎకరాల విషయంలో ఏం చెప్తారు చెప్పండి. 90 లక్షల స్పష్టంగా నిరుపేద రైతు కుటుంబాలకు ఒక ఇసుమంతైన భూమి కూడా, గుంట కూడా ఇబ్బంది కలగకుండా, ధరణ లోపాలను మళ్ళీ రాకుండా భూభారత అనేది స్పష్టంగా ఎక్కడెక్కడైతే నిరుపేద కుటుంబాల రైతు నిజమైన యజమానులు వాళ్ళందరికీ కబ్జానిచ్చి కాగితం చేతిలో పెట్టి వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ముందుకెళ్తుంది. కొన్ని ఇబ్బందులు అయినా కూడా ఎవరు కూడా ఒక మంత్రి వచ్చి బాటంగా చెప్పడం జరిగింది. అది మా నిజాయితీ. అంటే మీరు ఒప్పుకోరా సాయి కుమార్ గారు? ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పేపర్ లీకులు కావచ్చు, అంటే పేపర్ లీకులు మీన్స్ ఏంటంటే బీఆర్ఎస్ అండి, మాకు కాదు. నేను అనేది ఈ అవినీతి జరుగుతుందనే లీకులు ఇస్తున్న ఎప్పుడు పడతారు వాళ్ళందరూ కొంతమంది వారి నోరుందిగా మాట్లాడుతా ఉన్నారు. అది ఎవరైనా కానీ మా స్వపక్షమా విపక్షమా అని కాదు, నిజాలు స్పష్టంగా మీ ముందు కనపడతాయి. అవి నిజాలేనా? వినండి, నిజాలు ఎట్లా ఈ విధంగా ముందుకెళ్తున్నాము. ఎన్ని అప్పులున్నా, 8 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నా కూడా స్పష్టంగా ముందుకెళ్తా ఉన్నాము.
అది మీకు వన్ సెకండ్ పైటి రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు. రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారు, దావోస్ లో పర్యటిస్తున్నారు. సో పరిశ్రమలు తీసుకురావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి మరి ఆయన లండన్ కు అలాగే యుఎస్ కు వెళ్తున్న క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆయనకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఒకవైపు మరి తెలంగాణలో ఉన్న అంశాల విషయంలో కాంగ్రెస్ లో కొంత అంతర్గత కొట్లాటలు బహిర్గతం అవుతున్నాయి. సో ఈ తలనొప్పి చాలదన్నట్టు ఏదో ప్రశాంతంగా మరి ఫ్యామిలీతోని ఆయన అధికారులతో కలిసి చేస్తున్న టూర్ కు మీరెందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం బాగుపడడం మీకు ఇష్టం లేదా? రేవంత్ రెడ్డి అధికారులతో సహా ఆయన అమెరికా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏం చెప్తారు? అంటే ముందు కాంగ్రెస్ అంతర్గత విషయం మీద మాట్లాడమంటారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్యటన గురించి మాట్లాడమంటారా? ఫస్ట్ ఏది మాట్లాడమంటారు? మాకు అంతర్గత వ్యవహారం చెప్పండి. అంతర్గత వ్యవహారం ఒకటేనండి. అబద్ధాల పునాదుల మీద అద్దాల మెడలు నిర్మిస్తే జరిగే విస్ఫోటం ఇది తెలంగాణ రాజకీయాలలో, దేశంలో కూడా. నేను ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడితే మన దేశం మాట్లాడుతుంది, ప్రపంచం గురించి కూడా మాట్లాడుతుంది. అందుకని సబ్జెక్ట్ అడుగుతున్నాను. ఇప్పుడు కొండ సుస్మిత గురించి మాట్లాడమంటున్నారు. కొండ సుస్మిత మాట్లాడితే 2 పాయింట్లు ఉన్నాయండి. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా దయచేసి మీరు ఒకవేళ నిజమైన కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం దీన్ని ఇంకో రకంగా మీరు స్వీకరించాలా పాజిటివ్ గా. నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అయితే ఆమె అడిగింది 2 పాయింట్లు. ఓకే, ఆ 2 పాయింట్లు నేనేమన్నది, మీ తమ్ముడికి 200 కోట్లు ల్యాండ్ అనిపించడం, దీని గురించైనా రేవంత్ రెడ్డి అని ఒకటి. ఓకే, వ్యక్తిగతంగా మాట్లాడింది దాని దృష్టిలో పోవట్లేదు, ఆమె అది విజ్ఞత వహిస్తున్నారు రేవంత్ రెడ్డికి, అది తలకెక్కిందని నాకు కష్టమని. రెండోది, నువ్వు ఎట్లా సీట్ డిక్లేర్ చేస్తావు? ఇది కాంగ్రెస్ పార్టీలో ఇది లేదు. ఇది తెలంగాణలో ఏ కాంగ్రెస్ నాయకుడనే చెప్పండి, ఇది పచ్చ కాంగ్రెస్ చేసిండు రేవంత్ రెడ్డి అని అన్నది. దీంట్లో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేర్చుకోవాల్సిన ఒక మంచి న్యాయమైన ధర్మమైన ప్రశ్న అడిగిందని మీకు ఒకవేళ ఆ పాజిటివ్ వేలో చూస్తే, ఎక్కడన్నా కాంగ్రెస్ లో బహిరంగ సభల కాబోయే ఎమ్మెల్యేని డిక్లేర్ చేసిన ఒక ముఖ్యమంత్రి, ఒక విస్ ప్రెసిడెంట్ చూపించండి. అది ఇటువంటి టైంలో ఆయన బయటి పార్టీలకి వచ్చి 3 ఏళ్లలో పిసిసి ప్రెసిడెంట్ గురించి ముఖ్యమంత్రి అయి 40-50 సంవత్సరాల నుంచి ఆ పార్టీకి సేవ చేస్తున్నారు. అంటే ఆ 2 ప్రశ్నలు చెప్తున్నాను కాబట్టి బ్లాస్ట్ అవుతున్నది. ఎక్కడైతే అవినీతి విచ్చవీరుతుందో అహంకారం తలకెక్కుతుంది. అహంకారం తలకెక్కినప్పుడు ఇట్లాంటి మాటలు వస్తాయి. ఆమె అడిగినాక ఆమెకి సమాధానం చెప్పండి మీరు కాంగ్రెస్ నాయకులు. అవినీతి గురించి అడిగింది 200 కోట్లు. ఇప్పుడు సాయి కుమార్ నాకు ఇద్దరికి మంచి 5 ఎకరాలు 7 ఎకరాల తమ్ముడికి ఇచ్చినట్లు శ్రీధర్ బాబుని అడుగుతున్నాను. ఆయన కాంగ్రెస్ నాయకుడు, చైర్మన్ గారు, నేను గౌరవనీయ ఎమ్మెల్యే, నాకు కూడా కంపెనీలు ఉన్నాయి, నాకు ఇవ్వమని కదా ఒక 7 కోట్లకు 5 ఎకరాలు. ఒకవైపు 264 కోట్లకు ఎకరం ఇలా పోతుంటే నువ్వు ఇలా 1 కోటి రూపాయలకు ఎకరం ఇస్తే ఎట్లా ముఖ్యమంత్రి తమ్ముడికి కొండల రెడ్డికి 1 లక్ష రూపాయల పెట్టుబడిన కంపెనీకి 7 కోట్ల ల్యాండ్ ఎట్లా ఇస్తావు నువ్వు? 100 కోట్లది 200 కోట్లది. ఇదే అడిగింది కొండమురళి గారి కూతురు. ఆమె ఒక ప్రశ్న అన్నది, ఇది కూడా అన్నది, బీసీలు అంటే మీకు చులకనా? మరి బీసీ పాఠం బయటోళ్ళు బీసీ నాయకులను స్టేజ్ల మీద రావమని అడిగింది ఒక ఆడబిడ్డ. భాషలో కొద్దిగా తీవ్రత ఉండొచ్చు, కానీ అడిగిన ప్రశ్నలు కూడా ఆలోచించాలి కదా శ్రీనివాస్ గారు. ఒకవేళ కొద్దిగా ఆమె రాజకీయ అనుభవం లేకుండా అడుగుతూ కొద్దిగా ఆవేశంగానో కానీ అడిగిన ప్రశ్నలు ఏంటి? ఇప్పుడు నేను అంటున్నా, సాయి కుమార్ ఉన్నాడు కదా మెట్టు స్థాయిలో, నేను ఇద్దరం రేపు అప్లికేషన్ పెడతాం మనం. కొండలరెడ్డి పక్కన నేను సంతకన పెద్ద చెప్తా. దయచేసి ఈ అవినీతి వల్ల వచ్చిన సమస్యనే ఇది. రెండోది ఇంకా లండన్ ఇష్యూ. లండన్ పోయిన దేని గురించి అండి? ప్రభుత్వం పడిపోకుండా ఉండదని మాకు లండన్ పోయిండు. అక్బరుద్దీన్ గారు కూతురు పెళ్లి గురించి వెళ్ళిండి ఆయన. రెండోది పెట్టుబడులు అంటున్నారు. పెట్టుబడులు ఇప్పుడు 3 ఏళ్ల నుంచి పోతున్నారు. ఇప్పటివరకు నేను అసెంబ్లీలో అడిగాను, ఎన్ని లక్షల కోట్లు? ఇప్పటివరకు 10 లక్షల కోట్లు డిక్లేర్ చేసిండ్రు. 10 లక్షల కోట్లు ఎంత వచ్చినాయి, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి? రేపు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరేదో అవినీతి డబ్బును దాచుకోవడానికి, విదేశాలకు బ్యాంకులు వెతకడానికి, షెల్ కంపెనీలు పెట్టడానికి, పోయినప్పుడల్లా తెలంగాణ ప్రజల చెవులలో పువ్వు పెట్టడానికి, ఇదేందండి చెప్తుంది. ఇప్పుడు ఒకసారి 1,50,000 కోట్లు, 1,49,000 కోట్లు, ఒకసారి 5 లక్షల కోట్లు, 6 లక్షలు, 7 లక్షల కోట్లు. నేను తెలంగాణ అసెంబ్లీలో అడిగినా 7 లక్షల కోట్లు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు పెడతావు? ఎన్ని వచ్చినాయి? 10% కూడా గ్రౌండింగ్ కావట్లేదు. ఏమేమన్నా ఎన్నికల మేనిఫెస్టోనా అబద్ధాలు ఆడటానికి? రేపు ముఖ్యమంత్రి గారిని సీఎం ఆఫీస్ ని డిక్లేర్ చేయమనండి, ఇండస్ట్రీస్ మినిస్టర్ని. మీరు ఇప్పుడు దావోస్ ఎన్నిసార్లు పోయినరు, విదేశీ ఎన్నిసార్లు పోయినరు, వచ్చినప్పుడు స్టేట్మెంట్లు ఏమి ఇచ్చిండ్రు, బేగంపేట నుంచి ర్యాలీలు ఎట్లా తీసిండ్రు,
పోస్టర్ పెట్టేసిన పోస్టర్లు కూడా ఉండొచ్చు పాత ఈ బేగంపేట ఫ్లైఓవర్ కాడ మేము ఇన్ని తెచ్చినామని. ఎన్ని గ్రౌండింగ్ అనేది ఇక అడగకపోతే ఇక నోటికి వచ్చింది మాట్లాడటం. మేము అనేది దీంట్లో రాజకీయ విమర్శలు అంటే రాకేష్ రెడ్డి గారు రాకే- ఇప్పుడు రాకే- నేను- grounding సేన- అనేది ఒక సేన- ప్రక్రియ అండి. సేన, రాకేష్ మేము అన్న, అసెంబ్లీలో ఇండస్ట్రీస్ మినిస్టర్ అడిగాను. ఆ. నేను తెలంగాణ అసెంబ్లీ ఒక నిమిషం తెలంగాణ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడిగాను, ఉమ్, మీరు ఒకసారి 1,49,000 కోట్లు అంటారు, ఇంకోసారి 1,00,000 అంటారు, ఒకసారి మనం 5 లక్షల కోట్లు తెచ్చామంటారు. అసలు నిజంగా ఎన్ని వచ్చినాయి, ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం, ఎంఓయూలు చేసుకున్నాం, ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. కేటీఆర్ గారు ఉన్నప్పుడు 2021 అగ్రిమెంట్ అయ్యారు కలకత్తా కంపెనీలతో, 4 కంపెనీలతో 4,000 మంది ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని. ఒకటి గ్లోబల్ అదేమంటారు గ్లో స్టార్ కలకత్తా కంపెనీ. ఒక కంపెనీ లేదు. మేము ఆ పార్టీ ఈ పార్టీ అని అంటలేము. ఇప్పుడు ఇక లండన్ అంటున్నారు, లండన్ ఇష్యూ. ఓ రైట్, ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్ డిక్లేర్ చేసింది, మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్. ఇది ఒక్కరికి రేవంత్ రెడ్డి గారి గురించి కాదు, చాలా విషయాల్లో ఒక రాష్ట్ర ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు పోయినప్పుడు ఎన్నో పర్మిషన్లు తీసుకొని ముందు వెళ్ళాలా. ఈరోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వచ్చేది పార్టీ సమావేశం కాదు కదండి, అది అధికార సమావేశాలు అని వెళ్ళాల్సింది. అధికారులందరికీ పర్మిషన్ వచ్చిన నీకెందుకు రాలేదు? నీకు అదే ఎన్నో ఎందుకు కట్టుబాట్లు ఉన్నాయి. అదే ఒక్క ఎందుకు నిమిషం అని అడుగుతున్నాను. ఒక్క నిమిషం అధికారులకు ఇచ్చి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదు? గతంలో ఆయన ఇంతకు ముందు ఇయ్యలేదా? పర్యటనకు అనుమతి ఇంతకు ముందు రేవంత్ రెడ్డి వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి గారి మీద మీకు అదే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలందరూ వినాలా. 100 కండిషన్లు పెట్టి పాస్పోర్ట్ ఇచ్చింది కోర్టు. అది వెట్టు సాయి కుమార్ పాస్పోర్ట్ కాదు, మూల శ్రీనివాస్ పాస్పోర్ట్ కాదు, రాకేష్ రెడ్డి పాస్పోర్ట్ కాదు, కాదు. అది అనుమూల రేవంత్ రెడ్డి కోర్టు పరిధిలో సరెండర్ అయిన పాస్పోర్ట్. అది బెయిల్ మీద ఉన్న వ్యక్తి. కోర్టు ఇచ్చినప్పుడు మనం మొన్న ఇచ్చింది పర్మిషన్ 100 కండిషన్లు పెట్టి, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మీరేమో నేను చెప్తున్నాను, కోర్టు ఆర్డర్ చెప్తున్నా కాబట్టి రేపు తెప్పించుకోమని పెట్టి సాయి కుమార్ ని. మొన్ననే కదా పాస్పోర్ట్ కోర్టు కస్టడీ ఉంటుంది రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉండదు. అదే సీఎం ఏమంటారు అంటే, మీరు అనగా ఇప్పుడు పచ్చ కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ అని చెప్తున్నారు కదా, మరి మీరు పక్కా బీజేపీ కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహేశ్వర రెడ్డి గారి ఎల్పీ లీడర్ ఇచ్చినా చదువు బాగుంటుంది చెప్తే కూడా. రాజశేఖర్ గారికి ఎందుకు ఇలా 3 సార్లు రాజశేఖర్ ఎమ్మెల్యే పచ్చ కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ చెప్పారు కదా, మీ సిఎల్పీ ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ఒకసారి మీరైతే బీజేపీ పక్క బీజేపీ ముందు నుంచే, మరి మీరే నాయకత్వం ఉందా? మనము రెండు సబ్జెక్టు సాయి, నేను మాట్లాడింది ఒకటే. శ్రీనివాస్ గారు మీరు అడిగిన ప్రశ్న దయచేసి దీని వల్లనే డిబేట్ డైవర్షన్. నేనేమంటున్నాను, మీరు అడిగింది కాంగ్రెస్ అంతర్గత గొడవలు. చిన్నారెడ్డి గారు ఎవరు చిన్నారెడ్డి గారు 40 ఏళ్ళు కాంగ్రెస్ కు పానం పోసాడు చిన్నారెడ్డి గారు. అవునన్నా, ప్లానింగ్ ఆయన ఏమంటున్నాడు, నేను కూడా జీవన్ రెడ్డి అయ్యేవాడిని. కాంగ్రెస్ నాయకులు మా దగ్గరకు చిన్నారెడ్డి గారు ఎవరు? శ్రీనివాస్ గారు చిన్నారెడ్డి ఎవరు? 40 ఏళ్ళు ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాది, కరడు కట్టిన కాంగ్రెస్ వాది, అడుగున అవమానాల పాలవుతున్నాడు. ఇది మా పార్టీ కాదు, మా పార్టీ అది ఇట్లుండదు. ఈ రోజు ఈ పార్టీ మొత్తం కలుషితం అయిపోయింది. నేను కూడా జగిత్యాల జీవన్ రెడ్డి లాగా తిరగబడేటోని మేమంటలేము. వాళ్ళు పంచకాలు పంపకాలలో తేడాలు వస్తున్నాయి, అవినీతిలో తేడాలు వస్తున్నాయి. కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే, అది అంత కాంగ్రెస్ అంతర్గత విషయం వాళ్ళు తీసుకొని ప్రెస్ మీట్ వాళ్ళు చూసుకొని, ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారిన్ అఫైర్స్ బాగా నియమాలు ఉంటాయి. విదేశాలకు పోవాలన్నప్పుడు ఎన్నో రకాల కంపెనీలు ముఖ్యం. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు లండన్ కు అనుమతి ఇచ్చి అమెరికాకు అనుమతి ఎందుకు నిరాకరించారంటే ఏం చెప్తారు? అది చెప్పండి. లండన్ ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను పెట్టుకున్నది. మ్యారేజ్ వేరు, పెట్టుబడులు వేరండి. ఇది కూడా తెలియకపోతే ఎట్లాంటి సబ్జెక్టు రాజకీయాలలో వచ్చినాం కదా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా శ్రీనివాస్ గారు? ఆయన అక్బరుద్దీన్ గారి కూతురు గురించి లండన్ పర్యటన, అక్బరుద్దీన్ గారి కూతురు మ్యారేజ్కి వెళ్ళాడు. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కొన్ని యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉంది, రకరకాల పెట్టుబడుల గురించి ఉన్నది. దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు. పెట్టుబడుల వల్ల ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అధికారులు ఆ రోజు ఒక అగ్రిమెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు విదేశాల కంపెనీలకు. ఆ డాటా అంతా ఫారిన్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏ కంపెనీతో చేసుకుంటుండు, బిన్ లాడెన్ కంపెనీతో చేసుకుంటుండా, తాలిబాన్ కంపెనీతో చేసుకుంటుండా, హలౌతీ కంపెనీతో చేసుకుంటుండా,
తెలంగాణ అంటే దేశం కాదండి, దేశంలో ఒక పార్ట్. అవును. 28 మంది ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ఉమ్, ప్రధానమంత్రి గారు అగ్రిమెంట్లు చేసుకుని ఇట్లా చేసుకోవాలి ఈ దేశంలో. ఉమ్. ఈ దేశ రాజ్యాంగం గొప్పతనం అది. ఎవరు అంటే ఇప్పుడు వెళ్ళి ఇష్టం దేశ దేశ మిత్రుల భద్రతకు శక్తులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముప్పు కలుగుతుందనే అంశంలో ఈ అనుమతి నిరాకరించారంటారా? అలా నేను చెప్తా, వీళ్ళు సరైన అనుమతులు తీసుకోలేదండి. అనుమతులు తీసుకుని ఇచ్చేవాళ్ళు. ఉమ్, ఇక్కడ లండన్ వరకేమో అక్బరుద్దీన్ గారి కుమార్తె బియ్యమండి, చాలా మంది వెళ్ళారు, BRS వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. అది పక్కన పెట్టండి. ఇతను ఏదైతే విదేశీ కంపెనీలతో అగ్రిమెంట్ అయ్యేటున్నాయో దాంట్లో కొద్దిగా ఏదో అనుమానాస్పదంగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. ఓకే. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఏదేమన్నా ఉండని అనుమతులు తీసుకొని పోతే అయిపోతుంది. అనుమతులు తీసుకొని పోతే, ఎందుకంటే అతను కోర్టు పర్మిషన్ తో పోతున్నాడు. ఆయన ఉమ్, కోర్టు మనకి పెట్టింది ఎక్కడెక్కడ. మీరు నా నియమాలు చదండి. అతను విదేశాలు ఎక్కడున్నా అక్కడ కన్సల్ట్ ఇండియన్ ఎంబసీకి చెప్పాలా. నువ్వు పోతే ఇప్పుడు సాయి నువ్వు నేను ముగ్గురం పోతే మనం చెప్పే అవసరం లేదు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి అక్కడ ఓకే. ఏ ప్రాంతంలో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మీట్ అవుతున్నావు. కోర్టు కండిషన్స్ అవి, ఉమ్, మేము పెట్టే కండిషన్స్ కాదు అది. ఓకే. ఇక కోర్టును కూడా మేమంటే కోర్టు ఒక ఏదైతే ఇస్తుందో అది ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ కి వెళ్తుందండి. ఫారిన్ అఫైర్స్ ఫాలో చేస్తుంది. ఉమ్, అది ఏదో ఇష్యూస్ వచ్చినాయి అవి. ఆయన ముఖ్యమంత్రి గారే ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్ అడిగిన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలా. ఉమ్, దాని తప్పేముంది? నేను అనేది ఏంటంటే దయచేసి మీరు పోయే సబ్జెక్ట్ కూడా చూడండి. ఆయన పర్సనల్ టూర్ కాదు, ఇంకేది కాదు. విదేశీ పెట్టుబడుల గురించి వెళ్తున్నాడు. విదేశీ పెట్టుబడులు బీజేపీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటున్నా? బీజేపీ భారత ప్రభుత్వానికి సాయి, భారత ప్రభుత్వానికి ఇప్పుడు శ్రీనివాస్ బీజేపీకి ఏ ప్రాబ్లం అవుతుందండి? బీజేపీకి ఒక మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు. చెప్పిన ధన్యవాదాలు, మీ మంచి చెప్పి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు అడ్డుకుంటే మా రాష్ట్రంగా ఇబ్బంది అంటే అవుతుంది. మంచి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి ఒక భారత ప్రభుత్వం కాబట్టి మీరు సహకరించి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ శాసనసభల గౌరవ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏమని? కాళేశ్వరం తీసుకొచ్చిన 12-13% వడ్డీని మాకు తక్కువ పర్సెంట్, సుమారు ఒక 8,000 కోట్లు 10,000 కోట్లు మేము చెప్పింది అసెంబ్లీ రికార్డ్స్ నేను చెప్పేటని ఎథెంటిక్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ భారత ప్రభుత్వం మాకు ఏ రకంగా సహకరిస్తుందని. మూసీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు కృతజ్ఞతలు చెప్పారు, మాకు సహకరిస్తున్నారని. అన్ని రకాలుగా భారత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తుల గురించి మాట్లాడలేదు. భారత ప్రభుత్వంకున్న నియమాలు వేరే ఉంటాయి. ఇది ఎవరు అనుకున్నట్లు ఎవరి గురించో రాలేదు ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం. కాబట్టి ఆ నియమాలన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆ నియమాలన్నీ పూర్తి చేసి మళ్ళీ వెళ్ళాలని రాకేష్ రెడ్డి గారు 22A భూముల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో కాంగ్రెస్ ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి కావచ్చు సీఎం గా, అదే క్రమంలో మంత్రిగా రెవెన్యూ మంత్రిగా పొంగులేటి కావచ్చు, ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పేదల భూముల జోలికి మేము రాము, దాంట్లో ఒకవేళ అధికారుల తప్పిదం జరిగితే వాటి అన్నిటి నుంచి కూడా మేము విముక్తి కల్పిస్తాము, ఒక ఇంచు భూమి కూడా మేము తీసుకోమని చెప్తున్నది. కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా మరి ఆరోపిస్తున్నాయి. దాంట్లో మీరేం చెప్తారు? మరి ఎమ్మెల్యేలందరూ ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎందుకు ఇట్లా భ్రష్ట్ అవుతున్నా అనుకుంటున్నావు? దేనికి అవుతున్నారు అనుకుంటున్నావు? వాళ్ళు ఈ 2022 5 లక్షల కోట్ల స్కామ్ ఇది. 5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు. రెండోది మీరు కావాలంటే హైదరాబాద్ గౌరవనీయ మంత్రి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోమటిరెడ్డి దీని వెనకాల కుట్రలేమో జరుగుతుంది ప్రభుత్వం. ఏమనట్లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు క్షమాపణలు కోరాడు. ముఖ్యమంత్రి గారు దానికి 10 సార్లు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది అక్కడ కాదు, ఇక్కడ కాదు. చాలా మంది వేలాది కోట్ల నేను మాట్లాడింది నేను చెప్పదలుచుకుని చెప్తాను, మీరు ఖండించదలుచుకుని ఖండించుకోండి. నేను చెప్పిన స్టేట్మెంట్ ఉపయోగం ఇప్పుడు నేను ఏమంటా అంటే నేను అనలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకటి శ్రీనివాస్ గారు 22A మీద దయచేసి గౌరవనీయ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రి చెప్తున్నాడు, ఇది మొత్తం ఇది ఒక రకంగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే వ్యవహారము, ఇదేదో దీని వెనకాల కుట్ర ఉంది అని మేము అనట్లేదండి. దయచేసి మీరు కొద్దిగా ఆలోచించండి. నేను పాయింట్ టు పాయింట్ వస్తున్నాను. మీరు ఏదంటే ఆ మంత్రి గారిని పిలిచాడు కండి, నల్గొండ మంత్రిని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు.
మేము మాకున్న ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ వైజెస్ ఇంకా రకరకాల వాయిస్ మెసేజెస్ అన్ని నేను ప్రెజెంటేషన్ చెప్తున్నాం మనం చెప్తున్నాం అది పక్కన పెట్టండి. ఏదైతే వేల కోట్లకి వెళ్ళిపోయినట్టు మీరు హైదరాబాద్ ఈరోజు దయచేసి అమాయకమైన తెలంగాణని హైదరాబాద్ బేస్ చేసుకుని ఆడుకుంటున్నారు. 264 కోట్లకి ఎకరం ఇవ్వాలి, వేలాది కోట్లు ఆ 22 పెట్టడం, వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి రాగానే ఇవన్నీ దాని వల్ల ఇది రకరకాల అపోహలకు గురై ఈ రోజు ప్రభుత్వమే చెడ్డ పేరు తెచ్చుకున్నది. మేం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంది అంత చెడ్డ పేరు తెచ్చుకుంది 22 మేం కాదు, ముఖ్యమంత్రి గారు అంటున్నారు, రెవెన్యూ మంత్రి గారు క్షమాపణలు కోరుతున్నారు, మీ కేబినెట్ ఉన్న మంత్రి దీని వెనకాల పెద్ద కుట్రలునే అవినీతి ఉన్నాయి అంటున్నాడు. మేము చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు శ్రీనివాస్. కాబట్టి ఇది పెద్ద అవినీతి ఆనకొండది. దాని త్వరలోనే మరి ఏం చేస్తారు ఏం చేయరు. ఈ ఎమ్మెల్యేలు అందరూ నిర్వస్ కావడానికి సుమారు 42 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోయిందంటే ఇంకా కొంతమంది ఒక కోటరీకి ఏర్పడి సిండికేట్ కి ఏర్పడి మొత్తం మీద అంతా తీసుకుంటున్నారు, పంచుకుంటున్నారు. మాకేమో కాళ్లకు చేతులకు బేడీలేసిండ్రు, నియోజకవర్గాలలో ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. మేమనేది కాదు, కాంగ్రెస్ శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఎందుకు వచ్చినామంటున్నారు. మేము అడగట్లేదు ముల శ్రీనివాస్ గారు. గౌరవనీయ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే కోమటి తెలంగాణ అసెంబ్లీ అన్నాడు, అంటే ప్రభుత్వం అంటే మీరు నలుగురేనా, ప్రభుత్వం అంటే మంత్రులేనా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు ఇయ్యారా, మేము ప్రజలకు ఏం పనులు చేయొద్దా, మేము అనేది కాదు. అసెంబ్లీలో రికార్డెడ్ వాయిస్ రేపు తీసుకోవచ్చు క్లిప్స్. మీరు ఇప్పుడు ఈ డిబేట్లు వేరండి, ఇప్పుడు మీడియా డిబేట్లు వేరు, తెలంగాణ అసెంబ్లీ పవిత్రమైన దేవాలయం. కొద్దిగా పద్ధతులు ఉంటాయి. ఒకవేళ మేము తప్పు మాట్లాడితే వెంటనే డిలీట్ చేస్తాం. తప్పు కాదు ఆయన చెప్పిండు. ముఖ్యమంత్రి గారు మీరు మంత్రులే కాదు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలందరూ ప్రయత్నం చేస్తే మేము గెలిస్తేనే ప్రభుత్వం వచ్చింది, మాకెందుకు నిధులు ఇయ్యరు, మాకెందుకు బిల్లు ఇయ్యరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు సుమారు 42 మంది వ్యతిరేకతలు ఉన్నారు. అది ఇంటెలిజెన్స్ సర్వే. ఇంటెలిజెన్స్ సర్వే 42 మంది ఉన్నారండి రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ప్రెసిడెంట్ పైన, ఎవరిపైన వ్యతిరేకం? ప్రభుత్వం మీదండి. ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధినేత ఎవరు ఉంటారు, వాళ్ళు అనేది ఏది మాకేం రావట్లేదు ఎందుకు. ఇప్పుడు నేను చెప్పకూడదు పేరు. ఇప్పుడు ఈ రోజు ఏ డిస్కషన్ అయితే అవుతున్నదో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మీరు కావాలంటే రేపు అడగండి వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు సరెండర్ చేస్తున్నారు, కాంట్రాక్టర్ వస్తారేనండి. ఎస్సీపీ ఫండ్స్ కావచ్చు, కావచ్చు, ఎంఆర్ఆర్ ఫండ్. మీరు ఎంఆర్ఆర్ ఫండ్స్ అడగండి రేపు. ఒక కాంట్రాక్టర్ రాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మేమంటే పర్లేదు ప్రతిపక్షంలో ఉన్నాం, నోరు ఉంది కాబట్టి బయట పడుతున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. వాళ్ళు బాధ బయటకు కూడా చెప్పుకోలేరు కదా, అదేందుకు కొట్లాడిన వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి పైడి రాకేష్ రెడ్డి గారు మరి ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదే క్రమంలో బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు, మెట్టు సాయి కుమార్ గారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, అందరు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా రచ్చ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.